ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఆధ్యాత్మికత మన జీవిత విధానాన్ని కంప్లీట్గా పాజిటివ్గా మార్చగలుగుతుంది. శుద్ధకరమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరిలో రావాలి. అందులో మన యొక్క వ్యవహారం, అందులో కూడా శుద్ధత అనేది ఉండాలి. ప్రతి ఒక్కరితో గౌరవప్రదంగా వ్యవహరించడం కూడా పరమాత్మ మనకి నేర్పిస్తున్నటువంటి గొప్ప లైఫ్ స్టైల్ని తయారు చేసుకోమనడం. ప్రతి ఒక్క వ్యక్తితో ప్రేమపూర్వకంగా మనం వ్యవహరించగలగాలి. మన యొక్క ఆలోచన తీరు, మాట్లాడే పద్ధతి ఎదుటి ఆత్మకి లాభదాయకంగా మాత్రం మనం వ్యవహరించగలగాలి. దానిలో శుద్ధీకరణ ముందుగా రావాల్సింది. మన సంకల్పాలలో శుద్ధిత. సంకల్పాలలో ఎంత ఎక్కువ శుద్ధత ఉంటుందో మన ఏ ఒక్కరి గురించి కూడా తప్పుగా ఆలోచించడం మనం మానుకుంటాము. సంకల్పాలలో కూడా దుఃఖం కలిగించాలి అనేటువంటి వ్యవహారం మన యొక్క మనసు పైన, ఆలోచన పైన, దృష్టి పైన 100% పడుతుంది. వ్యవహార శుద్ధీకరణలో సంకల్పాల గురించి మనం అర్థం చేసుకుందాము. కొందరు అంటూ ఉంటారు, మనసులో ఏ ఆలోచన లేదండి, ఏ పని లేదు కదా అని కూర్చొని ఊరికనే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నేను వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మన యొక్క మనస్సు పని ఆలోచించడం, సంకల్పాలు చేయటం. మనం ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నం చేసినా కొన్నిటిని మనం స్టాప్ చేయగలుగుతాం. లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, ఒక స్విచ్ ఆఫ్ చేస్తే అది ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. కానీ మీ యొక్క మనసులో నడుస్తున్నటువంటి సంకల్పాలు, దాని యొక్క థాట్స్, ఆ థాట్స్ అనేది దాన్ని ఆన్ చేయడం, స్టాప్ చేయడం అనేది మన మనసులో లేదండి. ఆలోచనలో కూడా శుద్ధత. ఆలోచన గురించి మనం ఆలోచించి చూస్తే అర్థమవుతూ ఉంది. నా ఆలోచనలో సమానంగా, రాక్షసుల సమానంగా ఎంతవరకు నా యొక్క వ్యవహారం అనేది ఉంది. వ్యవహార శుద్ధతలో రెండవది వచ్చేది మన యొక్క మాట్లాడేటువంటి పద్ధతి. సోదర భావంతో మనం నిండినప్పుడు మనం కూడా పరమాత్మ సంతానం. నా ఎదురుగా ఉండేటువంటి ఆ వ్యక్తి కూడా పరమాత్ముడి యొక్క సంతానమే. వారు కూడా సేవాక్షేత్రంలో వారి యొక్క గొప్ప భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి, పరమాత్ముడితో వారు కూడా వారి యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవడానికి పరమాత్ముని వారు కూడా వేడుకున్నటువంటి వారే. మన యొక్క ఆలోచన తీరు, తర్వాత మన యొక్క మాటలు శుద్ధీకరణ. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడడంలో దాన్ని కూడా వ్యవహార శుద్ధత అనే చెప్పవచ్చు. సంకల్పాలు మరియు మాటలలో కూడా వ్యవహార శుద్ధత అందరికీ అవసరం. తర్వాత మన యొక్క కర్మలు. మనం ఎలాంటి కర్మ చేస్తున్నా ఒక మాట గుర్తుంచుకోవాలి, ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి ప్రతి ఒక్కరూ అదే కర్మ చేస్తారు. ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి ప్రతి ఒక్కరూ అదే కర్మ చేస్తారు. అంటే నన్ను నేను ఒక ఆధారమూర్తుడుగా, ఒక ఎగ్జాంపుల్గా మనం అనుకున్నప్పుడు, భావించినప్పుడు చేస్తున్న ప్రతి కర్మలో శుద్ధత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. పొరపాటున కూడా అలాంటి కర్మలు చెయ్యకండి. క్రోధంతో, ఆవేశంతో ఇతరులకు దుఃఖం కలిగించేటువంటి కర్మలు మనం చేస్తే మన ద్వారా మన యొక్క పరివారం కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదా మనం కానివ్వండి,
మన యొక్క కర్మల్లో శుద్ధత లేనప్పుడు చేసిన కర్మల వలన మనకు సంతోషం కాకుండా దుఃఖం అశాంతి మాత్రమే పెరుగుతుంది. వ్యవహార శుద్ధీకరణలో మన సంకల్పాలు, మాట్లాడే తీరు, తర్వాత మన కర్మలు, 3 విషయాలను ఈరోజు మనం తెలుసుకున్నాము. కొందరు అంటూ ఉంటారు, నా వైపు నుంచి నేను బాగానే ఉన్నాను, చాలా శాంతిగా ఉన్నాను. కానీ ఇదివరకు అంటే ఇది తప్పుడు కర్మలు అని మంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి క్లాసులు వినక ముందు అది కామన్గానే ఉన్నప్పుడు అందరికీ నేను నచ్చాను. కానీ అది తప్పు. అలాంటి వ్యవహారంతో మనం తప్పుడు కర్మల్ని తయారు చేసుకుంటాను అని తెలుసుకున్న తర్వాత నేను బాగైపోయాను. నేను బాలేనప్పుడు నేనంటే అందరికీ నచ్చింది, నేనంటే తెలియని భయం వారిలో ఉండేది. ఎప్పుడైతే నేను పాజిటివ్గా మారిపోయానో, అందరితో బాగుండాలని అనుకుంటున్నానో, అప్పుడు నాపై ఉండేటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ వారి మనసు నుండి క్లీన్ అవ్వట్లేదు. క్లీన్ కానందువలన వారి నాతో ఇప్పటి వరకు కూడా అదే దృష్టికోణంతో, అదే తప్పుడు దృష్టితో నన్ను ఇంకా వారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? సంస్థలో ఒక గొప్ప ఎగ్జాంపుల్ అండి. ఒక డాకు, ఆ బ్రదర్ తన జీవితకాలంలో ఎంతమందిని హత్య చేశాడు, ఎంతమందిని చంపాడు ఆయనకే తెలియదు. అడవిలో పొరపాటున ఎవరు అడుగు పెడితే వారిని డైరెక్ట్ చంపేయడం, ముక్కు కోసేయడం, చెవులు కోసేయడం, ఇలాంటి మహాపాపాలు ఆ వ్యక్తి చేశాడు. అనుకోకుండా జైల్లో ఉండేటువంటి ఆ వ్యక్తికి బ్రహ్మకుమారి సిస్టర్స్ వెళ్ళి ఈశ్వరీయ సందేశానికి ఇచ్చారు. ఫస్ట్ టైం వారి లైఫ్లో వారు రియలైజ్ అయ్యారు, నేను ఎన్ని పాపకర్మలు చేస్తున్నాను, ఇంత భ్రష్ట కర్మలు చేస్తూ ఎంతమందిని నేను దుఃఖపెడుతున్నాను, మరి దుఃఖపెట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని పర్సనల్గా ఆ వ్యక్తిని ఇంటర్వ్యూలో అడగడం జరిగిందనమాట. అంతమంది చంపుతూ అంతమందిని దుఃఖపెడుతున్నటువంటి ఆ వ్యక్తి మనశ్శాంతిగా ఒక్కో రోజు కూడా నిద్రపోలేదంట, ఒక్కో రోజు కూడా మనశ్శాంతిగా భోజనం చెయ్యలేదు. తెలియని ఫీలింగ్, అదే ఫీలింగ్ దాన్ని పశ్చాత్తాపమని అంటారు. కొందరు అనుకుంటారు పాపకర్మలు చేయటంతో వారు బాగున్నారు, నిజాయితీగా ఉన్న వారికి ఎప్పుడు శాంతి దొరకదని తప్పుడు ఫీలింగ్. చాలా తప్పండి. మనం చేస్తున్నటువంటి కర్మలు దాని యొక్క 100% ప్రభావం మన ఆలోచన పైన, తర్వాత మన లైఫ్ స్టైల్ పైన పడుతూ ఉంది. ఏ శాంతిని, ఏ సుఖమును ఇతర జీవితంలో చూడకుండా వారి యొక్క సుఖము శాంతిని మీరు లాక్కుంటారు. లాక్కొని తీసుకొని చేసేటువంటి భ్రష్ట కర్మల పరిణామము మనం కూడా దుఃఖము అశాంతిని మాత్రమే పొందుతూ ఉంటాము. వ్యవహార శుద్ధీకరణలో మనం చేసే కర్మల్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? కొందరు అంటారు, ఇప్పుడు నేను తప్పులు చేయట్లేదు, పాపాలు చేయటం లేదు, అయినా కానీ నన్ను చూడగానే ప్రతి ఒక్కరి నోటి నుండి ఇదే మాట్లాడతారు, వీరికి ఆవేశం ఎక్కువ, వీరికి కోపం ఎక్కువ, వీరు దొంగ, వీరు డాకు. నేను మారినా కానీ నన్ను చూస్తున్న వ్యక్తులు అదే దృష్టికోణంతో చూస్తున్నారు అని కంప్లైంట్ కొందరు నోటి నుండి మనం ఈ రోజుల్లో వింటూ ఉంటాము. ఏ వ్యక్తి పైన అయితే బ్యాడ్ ఇంప్రెషన్ పెరిగిందో ఆ వ్యక్తి మనస్సులో మంచి స్థానం పొందాలంటే మరేం చేయాలి? ఎంత ఎక్కువగా వారి దృష్టిలో, వారి యొక్క ఆలోచనలో మీ పైన నిండినటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ ఉందో మీరు మాత్రం వారి గురించి శుభం కోరుకోండి, శుభం పలకండి. పొరపాటున కూడా వారు నాకు చేసినందుకు నేనెందుకు శాంతిగా ఉండాలి, వారు నాకు చేసినందుకు 100 times నేను వారికి కూడా చేయాలి. అప్పుడే వారికి తెలిసి వస్తుంది, నన్ను వారు ఇన్సల్ట్ చేసినందుకు, దుఃఖపెట్టినందుకు దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుంది అనే రాక్షస సంకల్పాలు మనసులో రావద్దు. దాన్ని అంటారు వ్యవహార శుద్ధీకరణ. రాక్షసుడికి
మనం రాక్షసంగా ప్రవర్తించడం, వారి తప్పు కర్మలు చేస్తే మనం వారి సమానంగా తప్పు కర్మలు చేయడం, ఇది కరెక్ట్ కర్మలు కాదు. మనలో పెంచుకున్నటువంటి సహజమైనటువంటి శుద్ధ పరివర్తన ద్వారానే మనం ఎలాంటి వారిలోనైనా మంచి మార్పును తీసుకురావచ్చు, చూడవచ్చు. దాన్ని అంటారు క్షమించగలిగేటువంటి గుణము, దయాభావన. ఆ క్షమించగలిగేటువంటి గుణం, దయాభావన అనేది ఇది గొప్ప దివ్య గుణము. దేవతల్లో సంపూర్ణంగా అవి ఉంటాయి. ఎదుటి వారిని మనం పనిష్మెంటు ఇవ్వాలి అని అనుకుంటే క్షమించడమే వారికి మీరు ఇచ్చేటువంటి గొప్ప పనిష్మెంట్ అంటే. వారు ఎన్ని చేస్తున్నా కానీ మీ మొహంలో సంతోషం పోగొట్టుకోకుండా మనసులో వారి పట్ల శుభ చింతన, శుభ భావనను వారిపైన పెంచుకోండి. తో ఉండేటువంటి వ్యక్తి, ఆసురి గుణాలతో నిండినటువంటి వ్యక్తి తాను ఎన్నో మర్చిపోతాడు. తప్పుడు కర్మల యొక్క ప్రభావంతో దుఃఖపడుతూ ఇతరులను దుఃఖపెడుతూ ఉంటారు. వ్యవహార శుద్ధీకరణలో మనం ఈరోజు ఏం నేర్చుకోవాలి అంటే శుభం కోరుకోండి, శుభ భావన, శుభకామన కలిగి ఉండండి. ప్రతి ఒక్కరి గురించి మనసులో కూడా ఆ తప్పుడు ప్రభావాన్ని మీరు నింపుకోకండి. మీరు ఏ సంకల్పాలు మీ యొక్క మైండ్లో డౌన్లోడ్ చేస్తున్నారు, ఏ ఆలోచనలతో మీరు నడుస్తూ ఉన్నారు, వ్యవహారంలో 100% దాని యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. వ్యవహార శుద్ధీకరణ అనగా ఎవరిని పలకరించినా, ఎవరిని చూసినా వీరు కూడా బాగుపడాలి, పరమాత్మ వీరి యొక్క జీవితాన్ని కూడా గొప్ప పరివర్తన తీసుకురావాలి, నేను సుఖపడాలి, ఇతరులను కూడా సుఖపెట్టాలి. ఆ ఆత్మను భగవంతుడు వ్యక్తుల ప్రేమ పొందకుండా, శాంతిని పొందకుండా దూరం చెయ్యకండి. మన యొక్క వ్యవహార శుద్ధీకరణతో మనం ఇతర యొక్క జీవితాన్ని కూడా మనం గొప్పగా మార్చవచ్చు. భగవంతుడు ఇచ్చినటువంటి మన యొక్క లైఫ్ అనేది చాలా గొప్ప వరము. భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ఎప్పుడు కూడా పాపకర్మలతో భ్రష్టం కానివ్వద్దు. జీవితం యొక్క విలువని తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు ఏ ఒక్క ఆత్మను కూడా మీరు పొందిన ఆనందం వారు పొందాలనుకోవాలి. మీరు ఏ రకంగా సుఖంగా ఉండాలనుకుంటున్నారో వారు కూడా సుఖంగా ఉండాలని శుభప్రదమైనటువంటి మన యొక్క వ్యవహారంలోకి రావాలి అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప విషయము. మరి ఆ రకంగా ఆ వ్యక్తి అలాంటి భ్రష్టకర్మలు చేసి వచ్చిన తర్వాత ఇలాంటి క్లాసే, ఏ స్పీచ్ అయితే మీరందరూ వింటున్నారో ఇలాంటి అంశాల గురించి అలా హత్య చేస్తూ భ్రష్టకర్మలు చేసిన వ్యక్తికి చెప్పడం జరిగింది. అప్పుడు అన్నాడు, ఇంత మంచి నాలెడ్జ్ నాకు తెలిస్తే ఇంత భ్రష్టకర్మలు నేను చేసేవాడిని కాదు కదా అని. ఆ రకంగా మన యొక్క మంచి వ్యవహారం, శుభకరమైనటువంటి మాటల ద్వారా ఎలాంటి దుష్టకర్మలు చేస్తున్న వ్యక్తిని మనము మార్చవచ్చు. అంత పవర్ ఉందంటే ఎలాంటి వారినైనా మనము మార్చగలగాలి. కఠోర సంస్కారాలతో ఏ వ్యక్తి కూడా సుఖంగా జీవించడు. సంస్కారాలు, కఠోరమైనటువంటి రాక్షతత్వంతో మనం ఎవరిని కూడా సంతుష్టపరచలేము, సుఖపరచలేము. సంతుష్టంగా ఉంటావు, ఇతరులను కూడా సంతుష్టపరచాలి అంటే వ్యవహారం మనలో కూడా శుద్ధీకరణ మనందరికీ చాలా అవసరం. ఏ ఒక్కరు కలిసినా కానీ మీరు గౌరవంగా వారితో వ్యవహరించండి, ప్రేమగా పలకరించండి. మీ యొక్క సంతోషకరమైనటువంటి స్మైల్ ఫేస్ ఇతర ఆత్మలకి గౌరవం ఇవ్వటంతో కూడా, వారిని కూడా శాంతియుతంగా జీవించనివ్వటంతో కూడా ఆ ఎదుటి ఆత్మలో వచ్చేటువంటి పాజిటివ్ చేంజ్ మీ జీవితాన్ని కూడా గొప్పగా మార్చగలుగుతుంది. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అతి
పెద్ద ఆధ్యాత్మిక సంస్థ. ఈ ఆధ్యాత్మిక సంస్థలో ఉండేటువంటి ప్రతి అన్నయ్యలు కానివ్వండి, అక్కయ్యలు కానివ్వండి, వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పగలుగుతాం. మా దగ్గర ఉన్నారు అలాంటి వేల మంది ఎగ్జాంపుల్స్. వారి జ్ఞానం వినకముందు ఎన్నో రకాల భ్రష్ట కర్మలు, క్రోధం, ఆవేశంతో ఉన్నవారే. ఎలాంటి పాపకర్మలు చేసేవారంటే లాస్ట్కి ఇంట్లో ఉండేటువంటి వైఫ్ని కానివ్వండి, వాళ్ళ అమ్మగారిని కానివ్వండి, కొంచెం భోజనంలో కానివ్వండి ఉప్పు ఎక్కువైనా తక్కువైనా టేస్టీగా లేకున్నా తినే పళ్ళాన్ని కూడా వాళ్ళు విసిరేసేవారంట. మా సంస్థకు వచ్చిన తర్వాత ఆహార శుద్ధి గురించి ఆ వ్యక్తికి వివరించడం జరిగింది. ఆ అన్నయ్య ఎంత మారిపోయాడంటే వారు ఏ భోజనం పెట్టినా ప్రేమగా తినడం, సంతోషంగా తినడం, భోజనం పెట్టిన వారిని కూడా అప్రిషియేట్ చేయడం, అలాంటి పాజిటివ్ చేంజ్ అన్నీలో వచ్చిందనమాట. ఆ వ్యవహారం శుద్ధీకరణ చూస్తూ కొందరికి భయమైందంట. ముందు ఈయనకెంతో కోపం ఉంటుండే, తినే పళ్ళాన్ని కూడా విసిరేసేవాడు, ఎలా ఇల్లుని మొత్తం పాడు చేసేవారు. కానీ యొక్క జ్ఞానం విన్న తర్వాత అందరితో ప్రేమగా ఉండడం మొదలుపెట్టారని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వారు బంధువులు కొందరు మా దగ్గరికి వచ్చారు. అంత కోపం ఉన్న మనిషి, అంత ఆవేశం ఉన్న మనిషి మారినందుకు భయమైంది కొందరికి. అంటే ఆ వ్యక్తి పైన వారికి ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ అనేది నిండింది చూడండి. ఏ వ్యక్తి గురించి కూడా మనం బ్యాడ్గా ఇంప్రెషన్ పెంచుకోవడం మనం స్టాప్ చేయాలి. ఒక్కరిలో కూడా మంచి శుద్ధత మారాలనేటువంటి మంచి ఆలోచన వారిలో ఎలా రావాలో దాని గురించి మీరు వారికి హెల్ప్ చేయండి. చూడండి, ఈ చిన్న మార్పు, ఈ చిన్న కోపమే మీకు చూడ్డానికి మీకోసం మీకు చిన్నగానే అనిపిస్తుంది. కానీ మీ ఒక్కరి క్రోధం, ఒక్కరి ఆవేశం ఎంతమంది మీద దాని ఎఫెక్ట్ పడుతుందో ఎప్పుడైనా గ్రహించారా అని వారిని అడిగి చూడండి. అప్పుడు ఆ వ్యక్తి ఒప్పుకుంటాడు. నాలో ఉండేటువంటి ఆవేశం, క్రోధం, అహంకారం వలన నేను దుఃఖపడుతూ ఇంతమందిని దుఃఖపెట్టానా ఇన్నాళ్ళుగా అనేటువంటి రియలైజేషన్ వస్తుంది. వారికి మారాలి, మారగలిగేలాగా వారికి అవకాశాలు మీరు ఇవ్వండి. ఈ విధంగా వ్యవహార శుద్ధీకరణతో మన జీవితం కాకుండా ఎంతోమంది జీవితాల్లో పాజిటివ్ చేంజ్ మనం తీసుకురాగలుగుతాము. పాజిటివ్ చేంజ్ అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. పరివర్తన అనేది గొప్ప అంశం అండి. ఎంత గొప్ప పరివర్తన, శుద్ధీకరణ మన యొక్క సంకల్పాల్లో, మాటల్లో, వ్యవహారంలో తీసుకొస్తాము. వ్యవహార శుద్ధీకరణలో కూడా మార్పు రాగలుగుతుంది. మంచి గుణవంతులుగా, గుణశాలిగా మనం తయారైనప్పుడే మనం భాగ్యవంతులుగా అవుతాము. భాగ్యవంతులు ప్రతి ఒక్కరి స్నేహాన్ని పొందుతారు, సంయోగాన్ని కూడా వారు పొందుతారు. మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇతరులను సమీపంలో తీసుకురావడానికి, మీకు దగ్గర అవ్వడానికి, సహయోగం ఇవ్వడానికి ముందుకొస్తారు. మా సంస్థలో ఇదొక రూల్ ఉందన్నమాట. మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసినా, కాన్ఫరెన్సెస్ చేసినా, ఏవి చేసినా వారి నుండి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అన్నమాట. ప్రతి ఒక్కరితో రాయిస్తాము. మీరు ఇలాంటి గొప్ప ప్రవచనాలు విన్నారు కదా, ప్రాక్టికల్గా మీకు ఏం చేంజ్ మీరు చూశారు. ఎందరో వారి యొక్క ఫీడ్బ్యాక్ మాకు రాసిస్తారనమాట. ఇదివరకు నాలో ఇవన్నీ ఉండేవి, ఇలాంటి రాక్షస గుణాలు, ఏ రకంగా సంతోషంగా నేను ఉండేవాడిని కాదు. నా యొక్క వ్యవహారంతో ఎందరినో దుఃఖపెడుతున్నానో అనే చిన్న విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం లైఫ్లో రియలైజ్ అవుతూ ఉన్నాను. ఎంతమందిని నేను దుఃఖం కలిగించాను, వారందరూ కూడా నాకు మిత్రులవ్వాలి. తెలిసి తెలియక మనం చేసేటువంటి భ్రష్ట కర్మలతో మనకు మిత్రుల కంటే ఎక్కువ శత్రులే తయారవుతూ ఉంటారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. భ్రష్ట కర్మల ఫలంతో మనకు శత్రువులు ఎక్కువ అవుతారు. ఒకవేళ మన లైఫ్లో శత్రుల సంఖ్య ఎక్కువైందనుకోండి, మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఈ ఊర్లో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా
ట్రైన్ ఎక్కాలన్నా, కార్ ఎక్కాలన్నా, ఫ్లైట్ ఎక్కాలన్నా మీకు భయపడుతూ ఉంటారు. సెక్యూరిటీ కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి. మీరు పోయిన శాంతిని పూర్తిగా కోల్పోయారనుకోండి, ఏ రకంగా కూడా ఎవరిని మీరు సుఖపెట్టలేదనుకోండి, తెలియని ఆ యొక్క భయం, బాధ అనేది మిమ్మల్ని శాంతిగా జీవించనివ్వదు. అంటుంటారు చూడండి, నేను బయటికి వెళ్ళాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే భయం, ట్రైన్ ఎక్కితే నాకు ఏమవుతుందని భయం, ఫ్లైట్ ఎక్కితే ఏమవుతుందని భయం. ఇలాంటి భయం అనేది ఆరోగ్యకరంగా మిమ్మల్ని బ్రతకనివ్వద్దు. మిత్రులను ఏ రకంగా మీరు తయారు చేసుకోకుండా మిత్రులను తయారు చేసుకోండి. దానికి ఒక యుక్తి ఉంది. వ్యవహార శుద్ధీకరణలో మనం ప్రాక్టికల్గా అప్లై చేయగలిగేటువంటి యుక్తి. అయిపోయింది, ఏదో అయిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ రోజు నుండి ఒక గొప్ప లైఫ్ స్టైల్లో జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి. కొందరు అంటారు, వారు నన్ను పలకరిస్తేనే నేను వారిని పలకరిస్తాను, వారు నన్ను ఆహ్వానిస్తేనే నేను వారిని ఆహ్వానిస్తాను. వ్యవహార శుద్ధీకరణ మనందరికీ ఏం నేర్పిస్తుందంటే, వారు మిమ్మల్ని క్షమించడం లేదు అంటే వారిలో పుణ్యకర్మల స్టాక్ చాలా తక్కువ ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని క్షమించడం లేదు, కానీ నా పుణ్యకర్మల యొక్క ఖాతా ఎక్కువ ఉంది కాబట్టి నేను తప్పకుండా ఎదుటి ఆత్మను మనసు పూర్తిగా క్షమించగలగాలి. వారి ప్రేమగా ఆహ్వానించండి, పలకరించండి, మాట్లాడండి, కలుపుకోండి. కలుపుకోవడం కూడా ఒక రకమైనటువంటి దైవీ గుణం అండి. వ్యవహార శుద్ధీకరణలో మనం నేర్చుకున్న ఇంకో అంశము, ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా పలకరించుకోవడం, వారిని కలుపుకోవడం. దేవతల గుణగానం చేస్తూ ఉంటాము. దేవతలు అనగా 16 కళ సంపూర్ణంగా వాళ్ళు పవిత్రతా శక్తి అనేది నిండుగా ఉంటుంది. పవిత్రమైన జన్మ 16 కళ సంపూర్ణంగా దేవతలు ఉంటారు. వింటుంటేనే ఇంత హాయిగా ఉంది కదా, హాయిగా ఉంది. మనం ప్రజెంట్ లైఫ్లో కూడా అలాంటి సుఖప్రదమైనటువంటి జీవితం యొక్క అనుభవం చేయాలి అంటే ప్రజెంట్లో మనం చేయాల్సింది ఏంటంటే వ్యవహార శుద్ధీకరణ. మర్యాదపూర్వకంగా మాట్లాడడం, మర్యాదపూర్వకంగా ఆలోచించడం, ఇవన్నీ కూడా గొప్ప విషయాలేనండి. ఆధ్యాత్మిక పరంగా వ్యవహార శుద్ధీకరణ మనం చేస్తే ఎంతమంది జీవితంలో గొప్ప పరివర్తన తీసుకురాగలుగుతానో, మన ఆలోచనలు, మాట్లాడే తీరు, మన యొక్క కర్మలు ప్రతి ఒక్కటి కూడా ఇతరులకి సుఖమిచ్చే విధంగా ఉండాలి అనేది వ్యవహార శుద్ధీకరణలో ఈరోజు మీరు తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక పరంగా ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాము, ఇంకా ఎన్నో తెలుసుకోవాలి. మరి ఈరోజు ఎపిసోడ్లో మీరు వ్యవహార శుద్ధీకరణ గురించి చర్చించుకున్నాము, విన్నాము, తెలుసుకున్నాము. అదేవిధంగా రాబోయే ఎపిసోడ్లో మరొక గొప్ప అంశం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.